ఆర్ శ్రీనివాస్ గారు. కర్ణాటకలో ఆయన తీసిన ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు తీస్తే ఆ 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్లేనండి. పునీత్ రాజ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ గారు, ధ్రువసర్జా, బర్జరీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఆయన నా సినిమా చూసి ఇమ్మీడియట్ గా నన్ను పిలిచి మళ్ళీ రెండోసారి సినిమా చూసి ఆ రోజు క్యాన్సిల్ చేసుకొని నన్ను ఆయన ఉన్న హోటల్కి పిలిచి నాకు అడ్వాన్స్ చెక్ ఇచ్చి నెక్స్ట్ ఫిల్మ్ నాతో సైన్ చేయించుకొని ఈ సినిమా ఇలాగ రాజ్ కుమార్ దీన్ని ఇంకా హై లెవెల్లో చాలా మంది నాకు నచ్చిందని ఆయన ఏం చేశారంటే ఆ సాంగ్స్ దాంట్లో మేము ఏదో చేసాము దాన్ని మొత్తం లైవ్ కావాలని మళ్ళీ లైవ్ చేయించారండి. డబ్బులు ఖర్చు పెట్టి. అది ఒక్కటే కాదండి, ఇక్కడే షాకింగ్ మ్యాటర్ ఏంటంటే సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత 80 లక్షలు ఖర్చు పెట్టి ఒక సాంగ్ ఉంది. ఒక చిన్న సినిమా మీరు ఎవరు ఊహించరు, మీకు చెప్తే నమ్మశక్యంగా ఉండదు. ఇంత చిన్న సినిమాలో కాస్టింగ్ వెళ్ళి మా మొహాలు కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి సినిమాలో 60-80 లక్షలు అంత ఖర్చు అయింది, మేబీ ఆల్మోస్ట్ 60+. అంత ఖర్చుతో ఒక పాట ఐటమ్ సాంగ్ పెట్టారండి. దాంట్లో బెంగళూరులో 3 days షూట్ చేసాం. 300 మంది డాన్సర్లు, 300 మంది జూనియర్స్, పెద్ద సెటప్. విజయవాడ బీసెంట్ రోడ్డు కాళేశ్వర మార్కెట్ సెటప్, పెద్ద దాబా సెటప్, ట్రక్కులు. ఎవరు ఈ రోజుల్లో నమ్మి ఇంత టేసేది ఒక మొహాలు ఎవరికి తెలియదు మావి. సో వీళ్ళందరూ ఉన్న వల్ల నేను ఈ రోజు మేము అందరం ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా నేను అందరూ డైరెక్టర్ లాగా నేను చెప్పట్లేదండి, ఒక్కసారి మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది సార్. నేనంటే ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ అవ్వాలి అంటే మన మీడియా మిత్రుల వల్ల మీ వల్ల అవుతుంది. నేను ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ చేయమని అడగట్లా. కాకపోతే ఏంటంటే మీరు తలుచుకుంటే ఈ చిన్న సినిమా 10 మందిలోకి తీసుకెళ్తే చాలు సార్.